అంట రేపు నష్టం అంట. ఏం రేపు చేస్తాం ఆమెకున్నదే మాకుంది, మేమేం రేపు చేస్తాం ఆమె? రేపులు ఎలా జరుగుతున్నాయి అంటున్నారు. ఎలా ఎందుకు జరుగుతాయి? నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావు, నువ్వు దొరకలేవు. నువ్వు దొరికితే నేను ఖచ్చితంగా నిన్నే చేస్తాను. నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావు, నువ్వు దొరకలేవు. నువ్వు దొరికితే నేను ఖచ్చితంగా నిన్నే చేస్తాను. మన పేరు కూడా నాకు సరిగ్గా ఏం పేరు? మన పేరు శర్మ, మురళీ శర్మ. ఎందుకంటే వాడి తాత ఇది అమ్మమ్మ కాబట్టి ఇద్దరు లవ్ చేసుకున్నాం అనుకున్నాం. మేమేం రేపు చేస్తాం? రేపు కేసు పెడతదంట. ఇదిగో ఏమే, నువ్వు ఎంత గింజుకున్నా నా దందా స్టైల్ ఇంతే. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మొదలు పెడదామా? ఇప్పుడు అనసూయని అమ్మమ్మ నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది మా మీద. ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు బొండకు తల కొట్టుకుని సావచ్చు కదరా చిట్నాయుడు. ఇంకో కేసు పెట్టింది, ఇంకా దారుణంగా. పరువు నష్టం అంట. మనిషివా పశువా నువ్వు? మాట్లాడుతున్నాను కదా, పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను కదా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చిన డబ్బులు అనుసరించి సరిపోవట్లేదు. నేనోటి, ఇప్పుడు సంధ్యారెడ్డి అక్క, స్వప్న గారు అందరి మీద కేసులు పెట్టింది. కానీ మనిషికో 1 లక్ష ఇస్తే మళ్ళీ బెంచ్ కారు, షిఫ్ట్ ఏదో ఒకటి కొనుక్కొని బతుంది. నువ్వు అన్నది నిజమే. ఈ ఢిల్లీ సూరికి సిల్లీ సెంటిమెంట్స్ ఉండవు. నాకు ఎమోషన్ కన్నా కమిషన్, పర్సన్ కన్నా పర్సెంటేజ్ ముఖ్యం. సిగ్గు శరం లేకుండా మాట్లాడి ఎంత నీచంగా నీ పరువు నువ్వే తీసుకున్నావు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఉచ్చోసుకుంటాడు, లేకపోతే ఊరేసి చస్తాడు. మధ్యలో నీకు ఎందుకయ్యా? బాగా అడిగానా? ఏం జరిగినా చేపించుకోండి, మళ్ళీ తర్వాత వచ్చి మీరు మాట్లాడొద్దంటే ఇంత వీడియో కట్ చేసి ట్యాగ్ చేసి పంపిస్తావు. ఏదో తప్పైపోయింది అంతే. బిత్తిరుదానా, దేడ్దమాకుదానా, కోడ్దమాకుదానా? నువ్వు అవి పంపించినావు కదా వీడియోలు, నీ బుర్ర గంతేనే. ఈ చిన్న చిన్న పొట్టి బట్టలకు ఎంత విలువనిస్తావో చిన్న చిన్న వీడియోలకు అంతే. అందరు కామెంట్లు ఏం పెట్టిరే? ఫుల్ వీడియో చూడమని పెట్టిరు. నీకు చదువు వచ్చు కదా. ఏం చదువుకున్నావా? బిఏ, బిఎస్సి, ఎంఏ, ఎంఎస్సి. చూస్తాను అలా కనపడతాను కానీ 7th ఫెయిల్, 6th పాస్. నువ్వు ఇంకొకసారి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల మంటలతో 2 చోళల రాళ్ళు పెట్టొచ్చు చెప్తున్నా. రాళ్ళతో తెంగితే కన్ను అదురుతాయి, రాళ్ళతో తెంగితే కన్ను అదురుతాయి. అలా నువ్వు అనుకుంటున్నావు చూడు బిడ్డ, మళ్ళా ఇక్కడ నుంచి కూడా తరిమేస్తాం. ఇదేదో మధ్య స్కెచ్ లో ఉంది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు స్వేచ్ఛ అనేది ఉంది, నీ ఎక్కడైనా బతుకు. నీ గురించి నువ్వు మాట్లాడు, 10 మంది మహిళల గురించి నువ్వు మాట్లాడు, నీ గురించి నువ్వు మాట్లాడుకో. పక్కన నేను ఉండగానే నిన్ను బెదిరించేస్తున్నాడు. నన్ను బెదిరించే ధైర్యం ఆయనకి ఎక్కడదన్నా? నా మీద అంకతో నీకే ఇచ్చాడు ఫైనల్ వార్నింగ్. కేసులు అనేది మేము పెడతాం, మాకు తెలుసు. స్కిన్ షో చేసుకోమని చెప్పేసి రాజ్యాంగంలో రాసిందా? అంటే అది రామ్ ఏ కోర్టులో రాసింది? ఎలా రాసింది? అంటే మీరు స్కిన్ షో చేసి బయట చూపిస్తే కేసు పెట్టారనుకుంటున్నా? దానికి సెక్షన్స్ ఉన్నాయి, మీకు తెలుసా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. మందు తాగితే కిక్కు కాదు, అనసూయని చూస్తే రాదా? మందుతోనే కిక్ వస్తుందా? అనసూయతో రాదా? మందు తాగితే కిక్కు కాదు, అనసూయని చూస్తే రాదా? చచ్చిన బావుని ఇంకా చంపకు. అంటే నువ్వే చెప్పుకున్నావు. మేమన్నావా? చెప్పండి. ఓ చింపుతాను అన్నావు కదా, నిన్ను నువ్వు చింపుకున్నావు. ఇన్ని చెప్పిన దానికి మా యూట్యూబ్ తమ్ముళ్ళు వచ్చి దీనికి ఆన్సర్ చెప్పు అన్నారు. దానికి ఆన్సర్ చెప్పిన, స్పందన ప్రతిస్పందన. మళ్ళీ దీనికి కేసులు ఎందుకే? ఇంకా ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. ప్రజాకోట్లకు రా, అప్పుడు తెలుసుకుందాం. కేసులు పెడితే భయపడతాం అనుకుంటున్నావా? అంటే నోరు నొక్కుదామని చూస్తున్నారా? డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది.
ఈ మీడియా వాళ్ళకి చెప్తున్నా, నువ్వు ఫస్ట్ పెట్టాలింది ఆ మురళీకృష్ణ గాడు, మురళీ మోహన్ గాడు, వాని మీద పెట్టు కాసు. దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. కేసు ఎందుకంటే వాడు హైలైట్ చేసిండు, ఇదంతా ఇష్యూ చేయడానికి కారణము వాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వాడు హైలైట్ చేసిండు, ఇదంతా ఇష్యూ చేయడానికి కారణము వాడు. ఫస్ట్ వాని మీద పెట్టు. మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని నువ్వు చేసిన తప్పు కాబట్టి దాన్ని విమర్శించినావు, మాట్లాడినావు, కేసు వేసుకున్నావు. అడకదిన దానిలాగా, దిక్కుమాల దానిలాగా నీచంగా పరువు నష్టము, ఆస్తి నష్టము, ఆ నష్టం ఈ నష్టం అని వేసినావు. నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? పరువు నష్టం అంట, రేపు నష్టం అంట. ఏం రేపు చేస్తాం అమ్ముకునేదే మాకు, మేమేం రేపు చేస్తాం ఆమె? మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా. రేపులు ఎలా జరుగుతున్నాయి అంటున్నారు. ఎలా ఎందుకు జరుగుతాయి? నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావు, నువ్వు దొరకలేవు. నువ్వు దొరికితే నేను ఖచ్చితంగా నిన్నే చేస్తాను. సీతాదేవిని అవమానించను అంటే వీళ్ళందరికీ, ఈ మహిళా సంఘ పెద్దలందరికీ వాళ్ళ ఆడ మనుషులా కనిపించలేదా? అంటే దేవత కంటే పవిత్రమైంది అనసూయ. అందరు దండం పెట్టుకుని నేను కనిపిస్తాను. పెద్ద పెద్ద హీరోనీలు బయటికి రాలేదు. దిక్కుమాల దారే నువ్వు హీరోని అదే తల్లి అమ్మమ్మ అని ఎప్పుడో చెప్పినావు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా 12వ తేదీ కంప్లైంట్ అయింది. సో ఇక్కడ మహిళా సంఘం, ట్రాన్స్జెండర్ ఇంతమంది ఉన్నారు కాబట్టి ఈ హడావిడి చేస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఈ ఒక కంప్లైంట్ ఇవ్వడం వల్ల సమాజం ఆగుతుంది, భయపడతారు, వీళ్ళని భయపెడదాం అనే ఒక నీకు భయపడేది ఏంట్రా హల్వా? పద్ధతిగా క్రిటిసైజ్ చేసే వాళ్ళ మీద కూడా నువ్వు కేసులు పెట్టావంటే నీకు దమ్ము లేదు. మాట్లాడి తెలుసుకోవచ్చు, కానీ నువ్వు మాటల్లో గెలవలేక, లేకపోతే నీ ఆర్గ్యుమెంట్లో దమ్ము లేక అవతల వాడు నోరు మూయించడానికి ఇలా కేసులు పెట్టి ట్రై చేయడం అనేది కరెక్ట్. పిలుస్తున్నారుగా పలకవే. అదా మీరు కొట్టనికే డిసైడ్ అయ్యర్రే. ఈ ఇన్స్టాల్మెంట్ హింసొద్దా డైరెక్ట్ దేతడిచ్చానని దండం పెడతాను. కాలు మోగుతా మేము మాట్లాడినమని చెప్పేసి ఆమె కేసు పెట్టింది. దాని దిక్కుమాల కేసుకి నేనే భయపడాలి? నేను పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీల, పిఏ వాళ్ళకే నేను భయపడలేదు. దిక్కుమాల దీనికి నేనెందుకు భయపడతా? ఒక్క నిమిషం మాట్లాడి వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలు అన్నావు. నువ్వు సేమ్ పనివి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.